ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ రానున్నది. ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ సంబంధించి ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ సంబంధించి ముఖ్యంగా ఎవరు అప్లై చేయవచ్చు, ఎవరైతే 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటుందో, ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటారో, 10th క్లాస్ క్వాలిఫికేషన్తో దాదాపు 38,000 పైసలకు పోస్టులు అనేది విడుదల చేయడం జరిగింది. గతంలో మనకు దాదాపు 90,000 పోస్టులకు రావడం జరిగింది. దాదాపు 1,26,00,000 మంది వరకు అప్లై చేయడం కూడా జరిగింది. మరి ఎంత కాంపిటీషన్ ఉన్నాను, మనకి ఇక్కడ ఇచ్చినటువంటి 100 మార్కులకు మనం సర్టెన్ కట్ ఆఫ్ ఓబీసీ, ఓసీ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సపరేట్ కట్ ఆఫ్ ఉంటుంది. ఆ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు ఈసారి, అదేవిధంగా ఎంతమంది అప్లై చేయొచ్చు, మరి ఇక్కడ ఇచ్చినటువంటి సిలబస్ మనం ప్రిపరేషన్ చేయడానికి ఎలాంటి బుక్స్ మనము చదవాల్సి ఉంటుంది, ఆ బుక్స్ నుంచి మనం ఎంత స్కోర్ చేయగలుగుతాము, కోచింగ్ అవసరమా అవసరం లేదా, ఇలాంటివన్నిటికీ మనము ఈ క్లాస్ ద్వారా మనం చెప్పుకోబోతున్నాం. ముఖ్యంగా మొదటగా ఎవరైనా కానీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ అంటేనే 10th క్లాస్ వాళ్ళు, ఐటీఐ వాళ్ళు, మరియు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు, మరియు డిగ్రీ కానీ బీటెక్ కానీ ఎనీ పర్సన్ 18 ఇయర్స్ ఉండాలి, మినిమం 18 ఇయర్స్ ఉండాలి. గమనించాలి, ముఖ్యంగా ఏజ్ విషయంలో వచ్చేసి మనకి మినిమం 18 ఇయర్స్ ఉండాలి. మరి ఏజ్ వచ్చేసి 36 ఇయర్స్ వరకు. వాటితో పాటు మనకి సడలింపు ఓబీసీ వాళ్ళకి వచ్చేసి +3 ఇయర్స్, మరియు ఎస్సీ ఆర్ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి +5 ఇయర్స్. ఈ విధంగా మనకు కేటగిరీ వైజ్ మనకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈబీసీ వాళ్ళకి, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకి కూడా ఉంటుంది సడలింపు. కాబట్టి 18 ఇయర్స్ నుంచి 36 ఇయర్స్, మినిమం 18 ఇయర్స్ ఉండాలి. నేను 10th క్లాస్ అయిపోయింది, నాకు 17 ఇయర్స్ ఉంటాయి అనేదానికి లేదు. మీ సర్టిఫికేట్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ను బేస్ చేసుకొని ఎగ్జాక్ట్గా మనకు 18 ఇయర్స్ అయిపోతే చాలు అనమాట నోటిఫికేషన్ వచ్చిన డేట్కి. మరి నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు? జనవరి 23 నుంచి అప్లై చేసుకోవడానికి వీలు ఇచ్చాడు. ఫిబ్రవరి 22 వరకు. మరి నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అంటే మనకు 20th నుంచి 23 లోపే, 20th నుంచి జనవరి 20th నుంచి 23 లోపే మనకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. అంటే నోటిఫికేషన్ వచ్చినట్టే అనుకోవాలి. ఇంకా మరి ఇందులో సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి? సబ్జెక్ట్స్ ఇందులో మనకి మ్యాథ్స్ అండ్ రీజనింగ్, అదేవిధంగా జనరల్ అవేర్నెస్ విత్ కరెంట్ అఫైర్స్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. జనరల్ అవేర్నెస్ అండ్ సైన్స్లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. ఇవన్నీ 10th క్లాస్ లెవెల్ వరకు ఉంటాయి, 10th క్లాస్ సిలబస్ లెవెల్ వరకు. మనం 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి బుక్స్ ఏదైతే ఉంటాయో ఆ బుక్స్ అనేది మనము గ్యాదర్ చేయాల్సి ఉంటుంది. మనము ఇక్కడ ఇచ్చినటువంటి మ్యాథమెటిక్స్ సంబంధించి 25 మార్క్స్, రీజనింగ్ సంబంధించి 30 మార్క్స్, అండ్ జనరల్ సైన్స్ సంబంధించి 15 మార్క్స్ అండ్ 30 మార్క్స్, 60 అండ్ 40, 50, మొత్తము 100 మార్క్స్ అనేది మనకు ఉంటుంది. అండ్ 100 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 100 క్వశ్చన్స్. నెగిటివ్ మార్కింగ్ 1/3 ఉంటుంది. అంటే 3 క్వశ్చన్లు మనం రాంగ్ చేస్తే 1 మార్క్ అనేది కట్ అవుతుంది అనేది అర్థం అనమాట. మరి వీటికి సంబంధించి స్ట్రాటజీ మనం గమనించినట్టయితే వీటిలో మనము ఏ బుక్స్ అనేది మనం ఫస్ట్ తీసుకోవాలి. మొదటగా మనకు ఏదైతే ఇక్కడ ఇచ్చినటువంటి సైన్స్ సబ్జెక్ట్ ముఖ్యంగా గమనించండి. ఈ సైన్స్ సబ్జెక్ట్లో మనకి ఏమేమి ఉంటాయంటే ఫిజికల్ సైన్స్, ఫిజిక్స్ నుంచి మేజర్గా క్వశ్చన్స్ అడగచ్చు. అండ్ అదేవిధంగా కెమిస్ట్రీ నుంచి దాదాపు 3 to 4 లేదంటే 5 క్వశ్చన్స్ అడగచ్చు. అదేవిధంగా బయాలజీ నుంచి 7 to 8 క్వశ్చన్స్ అడగచ్చు. మిగతావి అంతా మ్యాక్సిమం ఫిజిక్స్ నుంచి ఉంటాయి.
మరి ఫిజిక్స్ నుంచి కానీ కెమిస్ట్రీ లేదంటే బయాలజీ మొత్తం ఓవరాల్గా సైన్స్ స్టడీస్ సంబంధించి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అకాడమిక్ బుక్స్ అనేది మస్ట్ అనమాట. అకాడమిక్ బుక్స్ ఏదైతే టెక్స్ట్ బుక్స్ ఉంటాయో పిల్లల దగ్గర నుంచి మీరు తీసుకోవచ్చు. అందులో తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి సైన్స్ సంబంధించి ఈ అకాడమిక్ బుక్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. మరి అదేవిధంగా మ్యాథ్స్ మరియు రీజనింగ్ సంబంధించి కనుక ఎవరైతే హైయర్ స్టడీస్ చదివి ఉంటారో అంటే బీటెక్ వాళ్ళు కావచ్చు, లేదంటే మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉన్నటువంటి డిగ్రీ వాళ్ళు కావచ్చు, ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ తీసుకున్నా కానీ లేదా మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ మ్యాథ్స్ సులభంగా చేయగలుగుతారు. లేదా బయాలజీ లాంటి సబ్జెక్టులు తీసుకున్న వాళ్ళు కూడా సులభంగా చేయడం కోసము కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది ఒక అవగాహన తెచ్చుకోవాలి. వీటిలో వచ్చేసి వీటికి ప్రతి క్వశ్చన్ సపోజ్ కోడింగ్ ఆర్ డీకోడింగ్ కావచ్చు, లేదంటే నెంబర్ సిరీస్ కావచ్చు, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఆ క్వశ్చన్స్కి ఏ విధంగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మస్ట్ ప్రాక్టీస్ మనం చేసే కొద్దీ మనకు వీటి మీద ఒక పట్టు అనేది ఉంటుంది. ఖచ్చితంగా అవుట్ ఆఫ్ స్కోర్ అనేది తెచ్చుకోవడానికి కూడా అవకాశకరం ఉంటుంది అనమాట. ఓకే, కాబట్టి వీటికి సర్టెన్ బుక్స్ అనేది మనం చెప్పడం కన్నా, ఎందుకంటే పెద్ద పెద్ద గ్రంథాలు ఉంటాయి. సపోజ్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అని చాలామంది చెప్పేస్తుంటారు, లేదంటే కొన్ని బుక్స్ వాళ్ళ సంబంధించిన ఆధార్ సంబంధించి చెప్పుకుంటూ వస్తారు. బట్ అందులో మనము బుక్ తీసిన తర్వాత 10th క్లాస్ క్వాలిఫికేషన్ వాళ్ళు కావచ్చు, ఇంటర్ క్వాలిఫికేషన్ మధ్యలో డ్రాప్ అవుట్ అయ్యారు, లేదంటే వాళ్ళు ఆ బుక్స్ అనే చాలా టఫ్గా ఉన్నాయి, అర్థం చేసుకోవడానికి కష్టమైపోయి మధ్యలోనే ఆపేస్తారు అనమాట. బుక్ తీసిన తర్వాత 1 or 2 pages ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మధ్యలో ఆపేస్తుంటారు. కాబట్టి ఇలాంటి వాటి కోసం ఫస్ట్ ప్రీవియస్ పేపర్స్ ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఫస్ట్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. వీటి గురించి నేను మళ్ళీ లాస్ట్లో చెప్పేస్తాను. మరి జనరల్ అవేర్నెస్ సంబంధించి చూసినామంటే అవేర్నెస్లో జస్ట్ 15 మార్క్స్ వస్తాయి. మరి జనరల్ అవేర్నెస్లో ఏమి ఉంటాయి అంటే మనకు సోషల్ స్టడీస్లో ఉన్నటువంటి 4 parts, ఎకానమీ కానీ, జియోగ్రఫీ కానీ, హిస్టరీ కానీ, లేదంటే పాలిటీ కానీ, వాటితో పాటు ఈ మధ్య రీసెంట్గా జరిగినటువంటి ఏదైనా కానీ కరెంట్ ఈవెంట్స్, జనరల్ అవేర్నెస్ మీద ఈ మధ్య రీసెంట్గా జరిగినటువంటి ఎలక్షన్స్ గురించి కావచ్చు, లేదా ఏ దాని గురించైనా కానీ అవేర్నెస్ సంబంధించి 15 మార్క్స్. మరి ఏ విధంగా గెస్ చేయొచ్చు, వాటిని ఎలా గెస్ చేయొచ్చు అంటారుగా, వీటిని జస్ట్ ప్రామాణికంగా ఏదైనా ఒక మెటీరియల్ తీసుకొని జస్ట్ బేసిక్ క్వశ్చన్స్ అన్ని సోషల్ స్టడీస్లో టచ్ చేసి రీసెంట్గా కరెంట్ అఫైర్స్ ఏదైతే ఇంపార్టెంట్ ఉంటాయో, సపోజ్ ఐపీఎల్ కానీ, ఎలక్షన్స్ కానీ, ఏ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి, లేదంటే ఈ పలానా స్టేట్కి క్యాపిటల్ ఏది, పలానా కంట్రీకి క్యాపిటల్ ఏది, ఇలాంటివి మేజర్గా ఉన్నటువంటి చైనా అధ్యక్షుడు ఎవరు, ఇలాంటివన్నీ మేజర్గా ఉన్నటువంటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది టచ్ చేసుకోవాలి. ఓకే, మేజర్గా చాలా బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారనమాట. కాబట్టి వాటి మీద బేసిక్గా లాస్ట్లో చూసుకుంటే బెటర్ వస్తుంది అనమాట. మరి 100 మార్క్స్కి గాను కట్ ఆఫ్ ఎంత ఉంటుంది? నేను 100 మార్కులు ఉంటే కనుక నేను 10th క్లాసే చదివేసి డ్రాప్ అవుట్ అయ్యాను. చాలామంది బీటెక్ వాళ్ళు కూడా రాస్తుంటారు. మరి వాళ్ళకు మ్యాథ్స్ వస్తుంది, అన్నీ వస్తుంది. మరి 100కు 90 తెచ్చుకోవాలన్నా, 80 తెచ్చుకోవాలన్నా, నాకు అసలు వస్తుందంటారా జాబు? దాదాపు 38,000 పైన పోస్టులు రిలీజ్ చేసినప్పుడు, 1,00,000 మంది పైన అప్లై చేసే అవకాశం ఉన్నప్పుడు ఆ 1,00,000 మంది అంటే కనుక అది మొత్తం నేషనల్ వైడ్ 1,00,000 మంది అప్లై చేసినప్పుడు మనకే వస్తుందని గ్యారంటీ ఏందని అనేది మాత్రము మనసులో అంటే తీసేయండి. ఎందుకంటే ఇందులోంచి మనం రావాల్సిన స్కోరు మీరు కట్ ఆఫ్ మరి గమనించినట్టయితే కనుక అప్రాక్సిమేట్లీ ప్రీవియస్ కట్ ఆఫ్ను బేస్ చేసుకొని వాటితో పాటు ఈసారి వరకు ఉంటే కట్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ తీసుకోవడం ఏంటంటే కేటగిరీ వైజ్. సపోజ్ ఓపెన్ కేటగిరీ ఏదైతే ఉంటుందో అప్రాక్సిమేట్లీ 70+ స్కోర్ తెచ్చుకుంటే చాలు. ఓబీసీ కేటగిరీ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి 65+ స్కోర్ తెచ్చుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఎస్సీ కేటగిరీ ఎవరైతే ఉంటారో 60+, అదేవిధంగా ఎస్టీ కేటగిరీ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి 56+ స్కోర్ తెచ్చుకుంటే బెటర్. మరి ఇదంతా ప్రీవియస్ కట్ ఆఫ్ని బేస్ చేసుకొని, బట్ ఈసారి మనం అంతకన్నా మించి కొంచెం ఒక 5 మార్క్స్ ఎక్కువ తెచ్చుకుంటే మీరు సేఫ్ జోన్లో ఉండేటని చెప్పుకోగలుగుతాను అనమాట. మరి ఆ సేఫ్ జోన్ అనేది ఏది అని మనం గమనించినట్టయితే 70+ అన్నాం కదా,
దాదాపు 75 అనేది తెచ్చుకున్నారంటే ఓసీ కేటగిరీ వాళ్ళు. అండ్ బీసీ వచ్చేసి 72 అలా తెచ్చుకున్నారంటే, ఎస్సీ కేటగిరీ 68 అండ్ ఎస్టీ కేటగిరీలో దాదాపు 63 ఈ విధంగా స్కోర్ తెచ్చుకున్నంటే కంపల్సరీ మీరు జాబ్ అనేది ఇందులో మీకు పాయింట్స్ మ్యాన్, గ్యాంగ్ మ్యాన్, ట్రాక్ మ్యాన్ ఇలాంటి పోస్టులు అనేది ఉంటాయి అన్నమాట. ఈ పోస్టులు అనేది ఖచ్చితంగా మీకు చాలా ఈజీగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నట్టే అనమాట. మరి ఈ స్కోర్ తెచ్చుకోవడానికి ఇక్కడ ఇచ్చినటువంటి మొత్తం 4 టాపిక్స్ ఉన్నాయి కదా, 4 టాపిక్స్ మనం పట్టు తెచ్చుకోవాలని అంటే ఎవరైతే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటారో వాళ్ళు ఇది అవుట్ ఆఫ్ స్కోర్ తెచ్చుకున్నట్టయితే ఇక్కడే 55 మార్క్స్ ఉంటాయి మనకి. ఓకే, దాదాపు కట్ ఆఫ్ స్కోర్కి దగ్గరగా ఉంటాం. అదేవిధంగా ఈ వీటిలోంచి మనం ఫిజిక్స్ పార్ట్ మనం చదివినా కానీ ఈజీగా క్వాలిఫై అవుతాం, జనరల్ అవేర్నెస్ వదిలేసిన. మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ రాని వాళ్ళు సైతము రీజనింగ్ అనేది ఈజీగా చేయగలుగుతారు. కాబట్టి ఈ 30 స్కోర్ అనేది తెచ్చుకొని ఈ 30 తెచ్చుకున్నారనుకోండి, సైన్స్ మీద పట్టుబట్టినారనుకోండి, 30 + 30 60. అదేవిధంగా ఇక్కడ ఇచ్చినటువంటి జనరల్ సైన్స్లో కానీ లేదంటే ఏదో ఒక కొన్ని టాపిక్స్ మ్యాథమెటిక్స్లో చేసినా కానీ ఈజీగా క్వాలిఫై అవుతారు అనమాట. కాబట్టి క్వాలిఫై కావడానికి ఆస్కారం ఉండి ఒక సరైన ప్లానింగ్ లేకుండా, ఒక సరైన షెడ్యూల్ లేకుండా మొదట్లో నోటిఫికేషన్ వస్తానే అప్లై చేసి బుక్స్ అన్నీ అదరబదర బుక్స్ అన్నీ తెచ్చుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేసి 1 పేజీ 2 పేజీలు స్టార్ట్ చేసిన తర్వాత ఆ బుక్ మళ్ళీ పక్కన పడేసాను అనుకోండి, ఈ నోటిఫికేషన్ కాదు కదా, ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినా కానీ నో జాబ్. కాబట్టి వచ్చిన నోటిఫికేషన్ని, వచ్చిన అవకాశాన్ని మరి సద్వినియోగం చేసుకోవాలంటే కంపల్సరీ ఏదైతే ఒక పక్కా ప్లానింగ్తో ఈ స్కోరు తెచ్చుకోవడానికి నేను సిద్ధము, ఏ కేటగిరీ అయినా కానీ 75 స్కోర్ తెచ్చుకోవడానికి నేను సిద్ధము, వీటిలో నేను చదవగలుగుతాను అని ఒక సరైన బుక్స్ తెచ్చుకొని ఒక సర్టెన్ టైమింగ్ 6 అవర్సా 4 అవర్సా 8 అవర్సా ఆ టైమింగ్ పెట్టుకొని డైలీ ప్రాక్టీస్ చేసినారంటే కనుక మీకు ఒక డౌట్ రావచ్చు అనమాట. ఎగ్జామ్ డేట్ ఇవ్వలేదు, నోటిఫికేషన్లో ఇవ్వచ్చు. అప్పుడు ఒకవేళ ఎగ్జామ్ డేట్ ఇవ్వకపోయారనుకోండి, ఎన్ని రోజులు ప్రిపేర్ అవ్వాలి, సంవత్సరమా 6 నెలల అని అనుకోవద్దండి. మీరు ఒక 3 మంత్స్ వీటి మీద పక్కాగా ఫోకస్ చేస్తే ఈజీగా క్వాలిఫై అవుతారు. మీ కట్ ఆఫ్ స్కోర్ చాలు, 100కు 100 రావాల్సిన అవసరం లేదు. కాబట్టి సరైన బుక్స్ తెచ్చుకొని మీరు పక్కా ప్లానింగ్ తీసుకుంటే ఎటువంటి కోచింగ్ అవసరం లేదు. కొంతమందికి కోచింగ్ లేకుండా మొదటిసారి ఎవరైతే ఉంటారో, ఇంతవరకు కోచింగ్ తీసుకోకుండా ఉంటారో, వాళ్ళు ఒకసారి కోచింగ్ తీసుకోవడం ద్వారా కూడా ఒక సరైన గైడెన్స్ ఉంటుంది. ఒక పక్కాగా ఇంటి దగ్గర కూర్చొని చదవలేని వాళ్ళు కూడా కోచింగ్ సెంటర్లో కూర్చొని అందరూ కాంపిటీషన్ ఉంటారు కాబట్టి డైలీ టెస్టులు రాయడము, వాటితో పాటు వాటి ఎక్స్ప్లెనేషన్స్, వాటితో పాటు కొత్త విషయాలు తెలుసుకోవడం, వాటి కోసము కోచింగ్ తీసుకుంటే బెటర్ అని కూడా చెప్పగలుగుతాను అనమాట. వన్ టైం ఎవరైతే ఇంతవరకు తీసుకోకుండా ఉంటారో, ఎంతవరకు 10th డ్రాప్ అవుట్, ఇంటర్ డ్రాప్ అవుట్ ఇలాంటి వారు కూడా, అదేవిధంగా ఫ్రెషర్స్ వీళ్ళందరూ వచ్చేసి కోచింగ్ తీసుకుంటే బెటర్ అని ఒకసారి తీసుకున్నారంటే ఒక ఐడియా అనేది వస్తుంది, ఒక అవగాహన వస్తుంది. టెస్టులు రాస్తారు అందరితో పాటు, మీకు ర్యాంకింగ్ వస్తుంది, మీకు మార్క్స్ అనేది చూసుకోగలుగుతారు, అందరితో పాటు చదవగలుగుతారు. ఇలాంటి వాటి కోసం వచ్చేసి మన కోచింగ్ కూడా తీసుకోవచ్చు. మరి ఇలాంటి కోచింగ్ కూడా ఆఫ్లైన్ కోచింగ్ మరియు ఆన్లైన్ కోచింగ్ మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్ అనేది అందిస్తుందన్నమాట. ఎవరైతే కనుక ఈ ప్రొద్దుటూరు ఆ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవచ్చు అనమాట. ఈ ఆఫ్లైన్ కోచింగ్ అతి తక్కువ ఫీజుతో ఉంటుంది. మీకు ఈ పూర్తి సిలబస్ కంప్లీట్ చేయడంతో పాటు మీకు టెస్ట్లు గ్యారంటీగా మనకు ఎగ్జామ్స్లో మనకు వచ్చే విధంగా మీకు టెస్టులు రూపొందించి వాటికి మార్క్స్కి ఇచ్చేసి డైలీ టెస్ట్లో మీకు పెట్టేసి వాటితో పాటు మీకు కంపల్సరీ 100% జాబ్ తెచ్చుకునే విధంగా మీకు గైడెన్స్ ఇచ్చి మీకు ఈ కోచింగ్ అనేది ఆఫ్లైన్ కోచింగ్ అనేది అందుబాటులో ఇవ్వడం జరుగుతుంది అప్ టు ఎగ్జామ్ వరకు అతి తక్కువ ఫీజుతో. వాటితో పాటు ఆన్లైన్ కోచింగ్ సంబంధించి మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్లో మీకు ఆన్లైన్ కోచింగ్ అతి తక్కువ ఫీజు కేవలం 500 రూపీస్తో మీకు కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాటితో పాటు టెస్ట్ సిరీస్లో కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఈ దగ్గర ప్రాంతంలో లేనటువంటి వాళ్ళు దూర ప్రాంతాల నుంచి ఉండే వాళ్ళు కూడా వీటిని సద్వినియోగం చేసుకొని వీటికి మంచి క్లారిటీ ఉన్నటువంటి ఈ క్లాసెస్ ద్వారా పూర్తి సిలబస్తో పాటు మీకు టెస్టులు అనేది మీకు ఎగ్జామ్లో ఖచ్చితంగా క్వాలిఫై అయ్యే విధంగా మీకు ఉంటుందన్నమాట.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు అనమాట. కాబట్టి ఇక్కడ కటాఫ్ చెప్పుకున్నాం మనము, వాటితో పాటు సిలబస్ గురించి చెప్పుకున్నాం, అదేవిధంగా బుక్స్ గురించి చెప్పుకున్నాం, వాటితో పాటు నోటిఫికేషన్ రెడీగా ఉంది అనమాట. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది కొనసాగించగలని కోరుకుంటూ మన వివేక్. బ్యాంకింగ్, ఎస్ఎస్సి, డిఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు సచివాలయం జాబ్స్ కి అతి తక్కువ ఫీజుతో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అత్యుత్తమ శిక్షణ ఇస్తున్న ఏకైక విద్యా సంస్థ పీవీఆర్ ఇన్స్టిట్యూట్. కోచింగ్ కు రాలేని వారికి సైతం ఆన్లైన్ కోచింగ్ ఇస్తూ చాలా మంది ఆస్పిరెంట్స్ ను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన సంస్థ పీవీఆర్ ఇన్స్టిట్యూట్. నాగ దస్తగిరి రెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హోమస్పేట, ప్రొద్దుటూరు, కడప జిల్లా. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. డైరెక్టర్ పివి రమణ. కాంటాక్ట్ నంబర్ 9882666623.